నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీవారిని దర్శించుకున్న ఉద్ధవ్ ఠాకరే. శివసేన ఎంపీలతో తిరుమల దర్శనం. స్వామి దర్శనం సంతోషకరమన్న శివసేన అధినేత. తిరుపతి ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభం. నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందంటూ టీడీపీ శ్రేణుల ఆరోపణ. అధికారులకు ఫిర్యాదు. చిత్తూరులో ధర్నా. ప్రజలు కోరిన సమాచారం అందించాలి. సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. కమిషనర్ విజయబాబు హెచ్చరిక. రాజ్యాధికార సాధనకు బహుజనులు ఏకం కావాలి. వాడవాడలా బహుజన నినాదం వినిపించాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు పిలుపు. ఏళ్ల తరబడి మూతపడ్డ రహదారి. టీటీడీ సంప్రదాయం సైతం దారి మళ్లించిన అధికారులు. రహదారి లేక ఇబ్బందులు పడుతున్న స్థానికులు. పట్టించుకునే అధికారుల తీరుపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. ప్రజలు కోరిన సమాచారం నిర్ణీత కాల వ్యవధిలోగా అందించాలని, సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ విజయబాబు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలోని వైఎస్ఆర్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీదారులు ప్రభుత్వ అధికారులతో ముఖాముఖి నిర్వహించి ఫిర్యాదులను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కోరిన సమాచారాన్ని నిర్ణీత కాల వ్యవధిలోగా అందించాలని, సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషన్ నియమ నిబంధనలను అన్ని ప్రభుత్వ శాఖలు విధిగా పాటించాలని స్పష్టం చేశారు. చట్టాన్ని అవహేళన చేస్తూ ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించే అధికారులపై ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇప్పటి వరకు సమాచార హక్కు చట్టం కమిషన్ ఇచ్చిన ఆదేశాలు అమలు కాని పక్షంలో ఫిర్యాదుదారులు న్యాయస్థానాలను ఆశ్రయించాలని సూచించారు. టీటీడీకి కూడా సమాచార హక్కు చట్టం వర్తిస్తుందని, దేవస్థానం అధికారులు మొండిగా వ్యవహరిస్తే ఫిర్యాదుదారులు కోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని తెలిపారు. తిరుపతి పర్యటనలో భాగంగా రెవెన్యూ, విద్యాశాఖలకు సంబంధించి అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి తగిన ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న అప్లేట్ అథారిటీస్ కానీ కొంతమంది పిఏఓలు కానీ రాకుండా ఏపీఐఓలు వాళ్ళని పంపిస్తాము. సో దట్ ఇట్ షోస్ హౌ మచ్ దే ఆర్ సీరియస్ టు ఇంప్లిమెంట్ ది ఆర్టీఐ యాక్ట్ అనేది ఒకటి తెలుస్తూ ఉంది. తర్వాత ఇక్కడ ఈ హీరింగ్స్ అయిపోయిన తర్వాత చాలామంది కంప్లైంట్స్ వచ్చారు. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే అసలు ఇక్కడ ఎక్కడా కూడా సరిగ్గా ఆర్టీఐ అనేది ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. ఈవెన్ 4(1)B అనేది కూడా ఎక్కడా కూడా ప్రాపర్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది వాళ్ళ ఇష్యూ. చాలా వరకు కంప్లైంట్స్ వచ్చినాయి. కంప్లైంట్స్లో మోస్ట్లీ ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వస్తూ ఉన్నాయి. ఇక్కడ ల్యాండ్ డిస్ప్యూట్స్ అండ్ ఎడ్యుకేషన్. సో ఈ రెండు కూడా మేజర్ ఇష్యూస్ కాబట్టి నేను ఖచ్చితంగా ఈ కంప్లైంట్లన్నీ కూడా చూసి అవసరమైతే చీఫ్ సెక్రటరీ కూడా నేను రాస్తాను. తిరుపతి శాసనసభ ఉప ఎన్నికకు సోమవారం నుంచి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలు కావడంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మయ్య తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని తెలిపారు. ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కావడంతో తిరుపతి ఆర్డీఓ కార్యాలయం పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. తిరుపతి నియోజకవర్గంలో 247 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 28న నామినేషన్ల స్క్రూనిటీ, 30న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. ఫిబ్రవరి 13వ తేదీన ఉప ఎన్నిక జరుగుతుందని, 16వ తేదీన కౌంటింగ్ జరుగుతాయని ఆర్డీఓ తెలిపారు. తిరుపతి నియోజకవర్గంలో 2,92,698 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1,49,000 మంది, మహిళలు 1,43,660 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలోని రాజకీయ పార్టీలకు చెందిన బ్యానర్లను, ఫ్లెక్సీలను తొలగించడం జరిగిందని, ఎన్నికల నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. తిరుపతికి చుట్టుపక్కల చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో అదనంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు
ఓటర్స్ టోటల్గా తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి 2,92,698 మంది ఉన్నారు. దాదాపు 1,49,000 మంది పురుషులు, 1,43,660 మంది స్త్రీలు, టోటల్గా 2,92,698 మంది ఉన్నారు. దాంతోపాటు ఇంకా ఇప్పుడు ఏదైనా సరే కొన్ని మాకు క్లెయిమ్స్ వస్తే కూడా దాని మీద కూడా ఇప్పుడు దృష్టి సారించాము. ఎవరైనా కూడా అంటే ఇది ఎలక్షన్ నిరంతర ప్రాసెస్ కాబట్టి ఓటర్ ఎన్రోల్మెంట్ అనేది అలా వచ్చిన క్లెయిమ్స్ అన్నింటినీ కూడా వెంటనే డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రాసెస్ పూర్తి చేయాలని కూడా ఆ వర్క్ను ఒకరికి అసలు. నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ప్రభుత్వ అతిథి గృహంలో అధికారులతో సమావేశం నిర్వహించడంతో పాటు సీఎం చంద్రబాబు మాజీ మంత్రిని విమర్శించడంపై టీడీపీ నాయకులు నరసింహ యాదవ్, నీలం బాలాజీ, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు బి శ్రీధర్ వర్మ, శ్రీనివాస చౌదరి, కార్జాలపు బాలాజీ నాయుడు, నీలం హరిబాబులు, పుత్తూరుకు చెందిన పార్టీ నేతలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీర బ్రహ్మయ్యను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా నగిరి ఎమ్మెల్యే రోజా ఆర్ఎండ్బి అతిథి గృహంలో అధికారులతో కలిసి సమావేశం నిర్వహించి సీఎంను విమర్శించడం తగదని టీడీపీ రాష్ట్ర నేత నరసింహ యాదవ్ తెలిపారు. ఆర్కే రోజాపై చర్య తీసుకోవాలని, ఆమె అరాచకాలను అరికట్టాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల కోడ్ను గౌరవించి అర్బన్ హార్ట్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొనలేదని గుర్తు చేశారు. ఆర్కే రోజా ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించి సీఎం చంద్రబాబును విమర్శించడం తగదని, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన రోజాపై చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర నేత నీలం బాలాజీ డిమాండ్ చేశారు. తిరుపతి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ భగవంతుని ఆశీస్సులతో ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి ఆకాంక్షించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ విజయం కోసం అహర్నిశలు శ్రమించి అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రకటించారు. సోమవారం దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ నివాసంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. వెంకటరమణ మృతితో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి సుగుణమ్మను పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా ప్రకటించారని, ఆమె ఏకగ్రీవం అయ్యేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ పోటీ అనివార్యమైతే తెలుగుదేశం శ్రేణులందరూ సమిష్టిగా కృషి చేసి భారీ మెజార్టీతో సుగుణమ్మను గెలిపించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ మాట్లాడుతూ దివంగత తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ ఆశయాల సాధన కోసం నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సహకారంతో తిరుపతి నియోజకవర్గంలో అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తానని, నాయకులు, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని చెప్పారు. తన గెలుపుకు కృషి చేయాలని ఆమె కోరారు. అనంతరం టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గ ప్రజల్లో చెరగని ముద్ర వేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ ప్రజల మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. వెంకటరమణ ఆశయ సాధన కోసం ఆయన సతీమణి సుగుణమ్మను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. కష్టకాలంలో ఉన్న వెంకటరమణ కుటుంబానికి ప్రజలందరూ అండగా నిలవాలని సుధారాణి కోరారు. ముఖ్యంగా ఆయన ఎన్నో ఆశలు ఉన్నాయి. ఆయనకి జన్మభూమిలో మనందరం కూడా చూసాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి, ఈవెన్ నాతో కూడా మీ స్టాఫ్ ఎవరైనా పేదవాళ్ళు ఉంటే చెప్పమ్మా, అందరికీ ఇల్లు ఇప్పిస్తాం, అదే ఆయన తపనండి. సో అటువంటి వారి ఆశయాల్ని బాగా అర్థం చేసుకున్న వారు సుగుణమ్మ మేడం గారు. ఖచ్చితంగా కూడా ఈరోజు ఆ కుటుంబం సార్తో ఉన్నప్పుడు ఆయన వెనకెట్టి ఉండడం కన్నా కూడా ఆయన లేని సమయంలో ఆయన కుటుంబం కండగా ఉండి ఆయన ఆశయాల కోసం కృషి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెబుతూ కాగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగుణమ్మకు వస్త్ర వ్యాపార సంఘం, ఆర్యవేశ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరసింహ యాదవ్, మందలపు మోహన్ రావు, పులుగోరు మురళి, పసుపర్తి గోపీనాథ్, దంపూరి భాస్కర్, మన్యం శ్రీనివాసులు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట పంచాయతీ పరిధిలో సర్పంచ్ పాక్యముత్తు ఆధ్వర్యంలో అధికారులు పురవీధుల్లో పర్యటించి పలు సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మేజర్ పంచాయతీ అయిన రేణిగుంట పంచాయతీ పరిధిలోని అన్నదాన సత్రం వీధి, మిర్యాల బాబా, పోలీస్ లైన్ వీధులలో ఉన్న పలు సమస్యలపై సర్పంచ్ పాక్యముత్తు ఆధ్వర్యంలో అధికారులు సోమవారం పరిశీలించారు. ప్రధాన వీధులలో శిథిలావస్థకు చేరుకుంటున్న పలు కల్వర్ట్లను, మురుగునీటి కాల్వలను పరిశీలించి వెంటనే వాటిని మరమ్మతులు చేసేందుకు అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీహరిని కోరారు. వీధుల్లో పర్యటించిన వారిలో సర్పంచ్ పాక్యముత్తుతో పాటు కార్యదర్శి బస్సిరెడ్డి, వాటర్ వర్క్ సిబ్బంది ఉన్నారు. పలు సమస్యలపై చర్యలు చేపట్టనున్నారు. వీధుల్లో త్రాగునీటి సరఫరా అయ్యే పైప్ లైన్లు మురుగునీటిలో ఉండడంతో కలుషితమయ్యే ప్రమాదం ఉండడంతో
పంచాయతీ అధికారులు కల్వర్ట్లను మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ సర్పంచ్ పాక్యముత్తు, కార్యదర్శి బసిరెడ్డి, RWSAE శ్రీహరి సిబ్బందితో కలిసి దెబ్బతిన్న కల్వర్ట్లను పూర్తిస్థాయి మరమ్మతులు చేసేందుకు అంచనాలు సిద్ధం చేస్తున్నారు. రాజ్యాధికార సాధనకు బహుజనులందరూ ఏకం కావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం ఓబీసీ మహాజన ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎంఆర్పల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ బీఈడీ కళాశాల ఆవరణలో దళిత బహుజన రాజ్యాధికార సాధన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా దళిత బహుజన వర్గాల ప్రతినిధులు గ్రామాన పర్యటించి బహుజన నినాదం బలంగా వినిపించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కంకణబద్దులు కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓబీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించి నామినేటెడ్ పదవుల భర్తీలో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బహుజన ఐక్యవేదిక కేంద్ర కార్యాలయం, ఓబీసీ మహాజన ఫ్రంట్ ప్రాంతీయ కార్యాలయం, ఏపీ బీసీ సంక్షేమ సంఘం రీజనల్ కార్యాలయాలను శంకర్రావు ప్రారంభించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు, ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు చెంగల్ రాయలు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మెన్ రాజులను దుస్సాలవలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆల్మెన్ రాజు, జల్లి మధుసూదన్, చెంగల్ రాయలు, పరమశివన్, బుల్లెట్ సురేష్, సోంప్రకాష్, దశరథాచారి, మహేశ్వరి యాదవ్, సుధాకర్ ఆచారి, కృష్ణమూర్తి, డాక్టర్ మునస్వామి, తులసీరాం, ప్రసాదరావు, ధనశేఖర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నిబంధనను అతిక్రమించి రాజకీయ సమావేశాలు, ఉపన్యాసాలు చేసిన నగిరి ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ నగిరి టీడీపీ నాయకులు చిత్తూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. తిరుపతి ఉప ఎన్నికల కారణంగా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అయితే ఈ నెల 17వ తేదీన నగిరి ఎమ్మెల్యే రోజా పుత్తూరులోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో పార్టీ నాయకుల సమావేశాన్ని ఏర్పరిచి రాజకీయ ఉపన్యాసం చేయడాన్ని వారు తప్పుపట్టారు. సోమవారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. నగిరి ఎమ్మెల్యే రోజాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ మేరకు జిల్లా ఉప కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు ఎమ్మెల్యే రోజాపై చర్యలు తీసుకోని పక్షంలో తాము ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో నగిరి టీడీపీ నాయకులు మున్సిపల్ చైర్మన్ కరుణాకరన్, పుత్తూరు ఎంపీపీ మాధవన్, కౌన్సిలర్లు రాజశేఖర్, భాస్కర్, మహేష్, గోపి తదితరులు పాల్గొన్నారు. సంఘాల ఏర్పాటు, అభివృద్ధికి సోపానాలు అని కంచి కామకోటి పీఠం ఆస్థాన కవి RBN తెలిపారు. త్యాగరాజ మండపంలో సోమవారం సాయంత్రం తిరుపతి తమిళ సంఘం నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠం ఆస్థాన కవి RBN మాట్లాడుతూ సమాజం నాగరికం వైపు, అనాగరికం వైపు వెళ్తుందా అనే దానిపై చర్చాగోష్ఠి నిర్వహించడం జరిగిందన్నారు. బుల్లితెర, వెండితెర ద్వారా సమాజానికి కలిగే నష్టాలపై పూర్తి స్థాయిలో చర్చించామన్నారు. తిరుపతిలో ఉన్న తమిళులు అంతా ఐక్యంగా ఉంటే ఎలాంటి సమస్యలనైనా ఉమ్మడిగా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. తమిళ సంఘం అధ్యక్షునిగా ప్రొఫెసర్ PV అరుణాచలం, ఉపాధ్యక్షునిగా దేవనాథన్, కార్యదర్శిగా పండిట్ UBJ, అడ్వైజర్గా KN బాలాజీతో పాటు సభ్యులుగా భీమాస్ రఘు, KS వాసు, పలువురు తమిళ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలోని పంచాయతీ కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ AITUC ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా జరిగింది. జిల్లాలో పంచాయతీ శాఖలో పనిచేసే కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తూ కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడాన్ని పంచాయతీ శాఖ కార్మికులు తప్పుపట్టారు. గత 3 నెలలుగా జిల్లా కలెక్టర్ను కోరుతున్నా తమ విన్నపాన్ని గుర్తించలేదని AITUC నాయకులు ఆరోపించారు. కలెక్టర్ ప్రవేశపెట్టిన ప్రైవేట్ ఏజెన్సీ జీవోను రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని AITUC నాయకులు డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికుల ధర్నాకు CPI నాయకులు మద్దతు పలికారు. కలెక్టర్ నిర్ణయాన్ని CPI నాయకులు రామానాయుడు తప్పుపట్టారు. శ్రీవారి వైభవాన్ని, విశిష్టతను నలుదిక్కులకు విస్తరింపజేసిన వారిలో పురంధరదాస్ ఒకరు. అలాంటి మహనీయుని ఆరాధనోత్సవాలను TTD ఘనంగా ప్రారంభించింది. స్వామివారి వైభవాన్ని, విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన వారిలో తెలుగులో అన్నమయ్యకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో కన్నడంలో పురంధరదాస్కు అంతే ప్రాముఖ్యత ఉంది కన్నడీగుల్లో. శ్రీవారి యొక్క వైభవాన్ని సామాన్యులకు తెలియజేసిన ఘనత పురంధరదాస్కే దక్కింది.
దీనిని గుర్తించి ప్రతి ఏటా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కాగానే టీటీడీ సాంప్రదాయబద్ధంగా పురంధరదాస ఆరాధనోత్సవాలను నిర్వహిస్తుంది. ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ ఆరాధనోత్సవాలను దేశవ్యాప్తంగా టీటీడీ నిర్వహిస్తున్నది. సోమవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో డీపీపీ ఆధ్వర్యంలో పురంధరదాస్ ఆరాధనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దాదాపు 300కు పైగా భజన బృందాలచే అఖండ సంకీర్తనామావళి కార్యక్రమాన్ని నిర్వహించి ఆరాధనోత్సవాలను ప్రారంభించారు. 3 రోజుల పాటు ఈ ఆరాధనోత్సవాలు తిరుమల, తిరుపతిలలో ఘనంగా జరుగుతాయి. శ్రీవారి అనుగ్రహం కోసం తిరుమలకు వచ్చానని స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే అన్నారు. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తన కుటుంబ సభ్యులతో పాటు 29 మంది శివసేన ఎంపీలతో కలిసి తిరుమలకు చేరుకున్న థాక్రే సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు థాక్రేని ఆశీర్వదించగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనం చాలా సంతృప్తికరంగా జరిగిందన్నారు ఉద్దవ్. आप देख रहे हो शिवसेना के सारे सांसदों के साथ में आज बालाजी तिरुपति जी का दर्शन करने के लिए आया था. दर्शन भी लिया, आशीर्वाद लिए, प्रार्थना भी की और यहाँ बार बार आए ऐसी मंगत मांगी. తిరుపతి పుణ్యక్షేత్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇటీవల దొంగతనాలు అధికమయ్యాయి. చోరీలను నియంత్రించడంలో తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు పూర్తిగా విఫలమైనట్లు తెలుస్తోంది. పోలీసు గస్తీలు నగరంలో ఎక్కడా కనిపించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తిరుపతి అర్బన్ జిల్లాలో ఇటీవల నేరాలు అధికమయ్యాయి. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగలు, గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడుతున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు తిరుపతి అర్బన్ జిల్లాలో సుమారు 10 చోరీలకు పైగా జరిగాయి. అంతేకాకుండా సంక్రాంతి సెలవులు వరుసగా 4-5 రోజులు రావటంతో ప్రజలు ఇళ్లకు తాళాలు వేసుకొని స్వగ్రామాలకు వెళ్లారు. అదే అదనుగా భావించిన నేరస్తులు తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల బ్యాంక్ కాలనీలో ఓ ఇంటిలో, రాజుల కాలనీలో చోరీ జరిగింది. అంతేకాకుండా ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను తెంచుకెళ్లిన సంఘటనలు కూడా అనేకం చోటు చేసుకున్నాయి. బంగారు, వెండి నగలతో పాటు ఇతర వస్తువులు పోగొట్టుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల SHOలు కేసులు నమోదు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రం కావడంతో VVIPల తాకిడి ఎక్కువగా ఉండటంతో పోలీసులు ఎక్కువగా VIPల సేవల్లో తరిస్తున్నారు. దీంతో పోలీసు గస్తీకి సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసు గస్తీలు పురవీధుల్లో కానరాకపోవటంతో దొంగలు తమ పని సులువుగా కానిస్తున్నారు. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బీట్ గస్తీ పోలీసులు పగలు, రాత్రులు తిరగటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు అధికారులు మాత్రం ప్రకటనలకే పరిమితమవుతున్నారు. క్రింది స్థాయి సిబ్బంది విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బంది పూర్తి స్థాయిలో గస్తీలు తిరుగుతున్నారో లేదో పర్యవేక్షిస్తూ తనిఖీలు నిర్వహించి నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటే కొంతవరకు నేరాలను నియంత్రించే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లాలో పోలీసు సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, అందువల్లే చోరీలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి అన్ని పోలీస్ స్టేషన్లలోని సిబ్బందిని అప్రమత్తం చేసి నేరాల నియంత్రణకు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర ప్రజలు కోరుతున్నారు. సమాజంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలను అందించడంతో పాటు ఆధునిక వైద్య చికిత్సలను అమలు చేసేందుకు IMA నేతృత్వంలో ప్రణాళికలను తయారు చేశామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ అధ్యక్షులు డాక్టర్ సుకుమార్ తెలిపారు.
తిరుపతి శాఖ ఐఎంఏ పాలకవర్గ సమావేశం నారాయణాద్రి హాస్పిటల్ సహకారంతో సోమవారం ఒక హోటల్లో జరిగింది. డాక్టర్ సుకుమార్, డాక్టర్ రష సుబ్రహ్మణ్యం, డాక్టర్ కృష్ణ ప్రశాంతి, రామచంద్ర, వెంకటేశ్వర్లు మొదట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ఐఎంఏ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అందుకోసం సభ్యుల సహకారంతో పక్కా ప్రణాళికలను తయారు చేశామన్నారు. ప్రజలకు దీర్ఘకాలికమైన వ్యాధులైన బీపీ, షుగర్, క్యాన్సర్తో పాటు ఇతర వ్యాధులపై ప్రజలకు అవగాహన సదస్సులను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో తిరుపతి ఐఎంఏ శాఖకు గుర్తింపు తెచ్చేలా సభ్యులందరూ కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి సుమారు 400 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, కృష్ణ ప్రశాంతి ప్రసంగించారు. ఈ సమావేశంలో నగరంలోని పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఈరోజు ఐఎంఏ మీటింగ్ 3 టాపిక్ల మీద డాక్టర్లకి కండక్ట్ చేస్తున్నాము. ఇటువంటి సిఎంఈ ప్రోగ్రామ్స్ ద్వారా డాక్టర్లకి లేటెస్ట్ నాలెడ్జ్ అప్డేట్ చేయడమే కాకుండా దాని ద్వారా సమాజంలో అందరి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, ఆధునిక వైద్య చికిత్స పద్ధతులు అమలవుతాయి. తిరుపతి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి సుగుణమ్మకు మబ్బు చెంగారెడ్డి మద్దతు ప్రకటించారు. ఏకగ్రీవ ప్రయత్నం విఫలమై పోటీ అనివార్యమైతే పార్టీలకు అతీతంగా సుగుణమ్మ విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు మబ్బు చెంగారెడ్డి మాట్లాడారు. దివంగత తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుగుణమ్మ గెలుపుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వెంకటరమణ కుటుంబానికి మబ్బు కుటుంబానికి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని, ఆ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా సుగుణమ్మకు మబ్బు కుటుంబం అండగా నిలుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున తన సోదరుడు మబ్బుదేవ్ నారాయణ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచినా తాను మాత్రం సుగుణమ్మ విజయం కోసం పనిచేస్తామని ప్రకటించారు. ఉప ఎన్నికల బరిలో నిలవాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశించినా ఆ ప్రయత్నం విరమించుకోవాలని మబ్బుదేవ్ నారాయణ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు జనార్దన్, గిరీష్, రాజశేఖర్, మురళి తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు తిరుపతి నగరానికి ప్రధాన మార్గం తిరుచానూరు పద్మావతి అమ్మవారికి శ్రీనివాసుడు పంపే సాంప్రదాయ సారను తీసుకెళ్లే పురాతన ఆచార మార్గం అది. అలాంటి మార్గాన్ని అభివృద్ధి పేరుతో రోడ్డుకు అడ్డంగా హద్దులు కట్టారు. దాంతో ఆ మార్గం గుండా వెళ్లి ప్రజలు నిత్యం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ మార్గం ఏదంటారా? అయితే కృష్ణతేజ అందించే ఈ ప్రత్యేక కథనాన్ని చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మార్గం తిరుచానూరుకు వెళ్లే పాత రోడ్డు ఇది. ఈ మార్గం గుండానే తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీవారు పంపే కుంకుమ, పసుపు సారను ఏనుగులపై ఉంచి సాంప్రదాయబద్ధంగా టీటీడీ వారు తీసుకెళ్లేవారు. అయితే వాహనాల తాకిడి పెరగటంతో తిరుపతి నగరంలో రైల్వే అధికారులు ఓవర్ బ్రిడ్జ్లు నిర్మాణాలను చేపట్టారు. దాంతో 1989లో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. దాంతో తిరుచానూరు పాత రోడ్లో ట్రాఫిక్ తగ్గింది. దానికి తోడు రైల్వే గేటు ఉండటం వలన ఫ్లైఓవర్ నిర్మాణంతో చాలా వరకు ట్రాఫిక్ సమస్య తగ్గింది. అయితే 1997లో ఫ్లైఓవర్ బ్రిడ్జిని మరింత విస్తరింపజేశారు. దాంతో తిరుచానూరు పాత రోడ్లో వాహనాల రాకపోకలు పూర్తిగా తగ్గాయి. దానికి తోడు నగరంలో రైల్వే బ్రిడ్జిల నిర్మాణం జరిగింది. 2006లో డిఆర్ మహల్ వద్ద గల రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రారంభం కావడంతో 2007 జనవరి నుంచి తిరుచానూరు మార్గంను పూర్తిగా మూసివేశారు. వాహనాల రాకపోకలు పూర్తిగా ఆపివేసి రోడ్డుకు అడ్డంగా ఇనుప దిమ్మెలను నాటి రాకపోకలను బంధించేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా వెచ్చించి అక్కడ అండర్ బ్రిడ్జి నిర్మించాలని చెప్పి ప్రభుత్వం కూడా ప్రతిపాదన తయారు చేసింది. కనీసం ఆ సమస్యను రైల్వే అధికారులు కానీ పాలకులు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ముఖ్యంగా అధికారులకి పాలకులకు మేము ఒకటే తెలియజేస్తున్నాం, ప్రజల యొక్క బాధను దృష్టిలో ఉంచుకొని
అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అసౌకర్యంగా లేకుండా కోసం అండర్ బ్రిడ్జి వెంటనే నిర్మించాలని చెప్పి కోరుతున్నాం. తిరుచానూరు పాత మార్గంలో పూర్తిగా మూసివేసి 7 సంవత్సరాలు గడిచినా అటు రైల్వే అధికారులు కానీ ఇటు నగర అధికారులు కానీ పట్టించుకోలేదు. అభివృద్ధి పనుల్లో భాగంగా మార్గాన్ని మూసివేయటాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి పసుపు కుంకుమంతా కూడా తిరుచానూరు చేరవేస్తారు. వెంకటేశ్వర థియేటర్ మార్గం ఉందా, అలాంటి మార్గాన్ని రైల్వే అధికారులు ఉన్న పరంగా గత 2 సంవత్సరాల ముందు మూసివేయడం జరిగింది. అసలు ఎందుకు మూసేశారో ఏమనేది అధికారులకి అర్థం కావడం లేదు, స్థానిక ప్రజలకి అర్థం కావడం లేదు. రోడ్డు మూసివేయడం వల్ల ఈరోజు హెవీగా ట్రాఫిక్ అనేటువంటిది రాకుండా అంతరాయం అనేటువంటిది జరుగుతుంది. అందువల్ల ఆ పక్కన ఉన్నటువంటి డిఆర్ మహల్ రోడ్డుకి కానీ లేదంటే ఈ పక్కన ఉన్నటువంటి బైపాస్కి కానీ వెళ్ళడం వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అటు సైడ్ నుంచి రావాలి అంటే తిరుచానూరు మార్గం నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అనేక ఇబ్బందులు పడుతూ అటు బైపాస్ నుంచి రావాలన్నా కానీ ఇటు అన్నమయ్య సర్కిల్ మీదుగా రావాలనుకున్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఉన్నటువంటి పాత తిరుచానూరు రోడ్డుని పునరుద్ధరించాలి. దాని ఆల్రెడీ చాలా 60 అడుగుల రోడ్డు ఉంది, అది దాన్ని వినియోగంలోకి తీసుకురావడం వల్ల ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడానికి వీలవుతుంది. ఇకనైనా అధికారులు స్పందించి తిరుచానూరు పాత మార్గాన్ని పునరుద్ధరించుకుంటే ఆ మార్గం గుండా వెళ్తూ అటుగా నివాసం ఉంటున్న కాలనీ వాసులు ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా స్థానికులు, ఆటో వర్కర్లు పేర్కొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం సాయంత్రానికి 40,295 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 6 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. అలాగే నడకదారి భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వారికి 3 గంటల దర్శన సమయాన్ని టీటీడీ కేటాయించింది. తిరుమలలో మంగళవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 106, 50 రూపాయల గదులు 620, 100 రూపాయల గదులు 35, 500 రూపాయల గదులు 25, 600 రూపాయల గదులు 15 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో మంగళవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం 135, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 205 అందుబాటులో ఉన్నాయి. కాగా సోమవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 12,44,000 రూపాయలను అన్నదానం, ప్రాణదానం, విద్యాదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళమిచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,150 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,632 రూపాయలు. వెండి 1 కేజీ ధర 39,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 42 రూపాయల 30 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీవారిని దర్శించుకున్న ఉద్ధవ్ ఠాకరే. శివసేన ఎంపీలతో తిరుమల దర్శనం. స్వామి దర్శనం సంతోషకరమన్న శివసేన అధినేత. తిరుపతి ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభం. నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందంటూ టీడీపీ శ్రేణుల ఆరోపణ. అధికారులకు ఫిర్యాదు. చిత్తూరులో ధర్నా. ప్రజలు కోరిన సమాచారం అందించాలి. సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. కమిషనర్ విజయబాబు హెచ్చరిక. రాజ్యాధికార సాధనకు బహుజనులు ఏకం కావాలి. వాడవాడలా బహుజన నినాదం వినిపించాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు పిలుపు. ఏళ్ల తరబడి మూతపడ్డ రహదారి. టీటీడీ సంప్రదాయం సైతం దారి మళ్లించిన అధికారులు. రహదారి లేక ఇబ్బందులు పడుతున్న స్థానికులు. పట్టించుకునే అధికారుల తీరుపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.